జెమిని న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మీకు వివరించబడే తిథి, నక్షత్ర, యోగ, కరణ, అంత్య సమాధులన్నీ చైత్రపక్షాయనాం సాధారణంగా గణించబడినవి. ఈరోజు జనవరి 1, 2014 బుధవారం, శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశీర్ష మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. ఈరోజు అమావాస్య సాయంత్రం 4:44 వరకు ఉంటుంది. మూలా నక్షత్రం ఉదయం 11:08 వరకు ఉంటుంది. వృద్ధి యోగం ఈరోజు ఉదయం 6:13 వరకు, ధ్రువం యోగం రాత్రి 1:48 వరకు ఉంటుంది. చతుష్పాద కరణం ఉదయం 6:10 వరకు, నాగవ కరణం సాయంత్రం 4:44 వరకు ఉంటుంది. కింస్తుగ్న కరణం రాత్రి 2:50 వరకు ఉంటుంది. నక్షత్ర వర్జం ఈరోజు 2 పర్యాయాలు ఉంటుంది. ఈరోజు ఉదయం 9:45 నుంచి 11:08 వరకు, రెండవ పర్యాయం సాయంత్రం 7:29 నుంచి 8:52 వరకు ఉంటుంది. నక్షత్ర అమృతకాలం 2 పర్యాయాలు ఉంటుంది. మొదటిది ఉదయం 5:33 నుంచి 6:57 వరకు, రెండో పర్యాయం ఈరోజు రాత్రి 3:39 నుంచి 5:12 వరకు ఉంటుంది. ఈరోజు వక్కుల అమావాస్య. నూతన ఔషధాలను వినియోగించుకోవటానికి అనుకూలించే అమృత గడియలు ఈరోజు రాత్రి 4:22 నుంచి 5:34 వరకు ఉంటాయి. రవి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో ఈరోజు ఉదయం 11:14 ప్రవేశిస్తాడు. ప్రయాణ సంబంధిత విషయాల గురించి పరిశీలించినప్పుడు ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రయాణించేవారు ఈరోజు ఎంతో అప్రమత్తతో జాగ్రత్తతో ప్రయాణించడం అవసరం. ఈ దిక్కుల్లో ప్రయాణించే సందర్భాల్లో స్వల్ప ఇబ్బందికర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చు. ఇక ఈనాటి నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా ఈ సంవత్సరంలో 12 రాశుల వారి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైన స్పర్ధలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. జూన్ తదుపరి నుంచి వివాహాది శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు, ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి జూలై, ఆగస్టు మాసాలు చాలా అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబపరమైన విషయాదులలో సఖ్యతా లోపాలు తలెత్తకుండా ఈ రాశి స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి అనుకూల ఫలితాలు, వీసాలకు సంబంధించిన అనుకూలతలు మార్చి నుంచి ఏప్రిల్, మే ఆ ప్రాంతాల్లో అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలుంటాయి. కళాకారులకు, సినిమా రంగానికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు వీరికి పరిపూర్ణంగా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చు. సంతాన సాఫల్యతల గురించి ఎదురు చూస్తున్న వారికి మార్చి, ఏప్రిల్, మే ఈ ప్రాంతాలలో అనుకూలమైన ఫలితాలుంటాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో స్వల్ప మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాదులలో మార్చి వరకు కొంత ఇబ్బందికర స్థితులు ఎదురవుతాయి. కానీ మార్చి తదుపరి నుంచి అనుకూలమైన పరిస్థితులను ఆశించవచ్చు. విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన ముఖ్యమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాదులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం పదోన్నతులు, కోరుకున్న చోటుకు బదిలీలు వంటివి జరిగే అవకాశాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మంచి ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో స్థిర ఉపాధి అవకాశాలు వీరికి లాభించే సందర్భాలుంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫిబ్రవరి, మార్చి ప్రాంతాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఉద్యోగులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎదురైన ఇబ్బందికర సమస్యలను పరిపూర్ణంగా అధిగమించగలుగుతారు. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కొంత ఇబ్బందికర సన్నివేశాలు కుటుంబంలో ఎదురయ్యే అవకాశాలుంటాయి. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాల గురించి ఈ మాసాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మార్చ్, ఏప్రిల్ నెలల్లో స్థిరపడతాయి. అనుకోని విధంగా ప్రముఖుల పరిచయాలు ఏర్పడే సందర్భాలు, తద్వారా నూతన వ్యాపార విషయాదుల వైపు ఆకర్షితులయ్యే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం నూతన పొదుపు చర్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న సన్నివేశాలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు.
స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన అనుకూలతలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైన చిక్కు సమస్యల వలన తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. జీవిత భాగస్వామికి ఒత్తిడి కలిగించే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబపరమైన శుభకార్యాలను నిర్విఘ్నంగా నిర్వర్తించగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ మే మాసాలలో శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాల కారణాల చేత స్థిరాస్తులను అమ్మాలి అనే ఆలోచన లేదా పూర్వార్జిత పిత్రార్జితాలను అమ్మే ఆలోచన ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించడం మంచిది. సింహరాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అనవసరపు వాగ్దానాలు, అహంకారపూరిత నిర్ణయాలు ఈ సంవత్సరం ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. సంతాన విద్య, వివాహ, అభివృద్ధి నిమిత్తం విపరీత ధన వ్యయం చోటు చేసుకుంటుంది. ఆవేశపూరిత నిర్ణయాల కారణాల చేత ఆర్థిక పరమైన ఒత్తిడి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ విద్యార్థులు ఈ మాసాలలో విదేశీ ప్రయత్నాలకు సంబంధించి, నూతన ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. కన్యా రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు లోనయ్యే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైన విషయాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వ్యక్తిగత ఆరోగ్య సంబంధిత విషయాల గురించి శ్రద్ధ తీసుకోవటం అవసరం. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ లోపాలు, చర్మ సంబంధిత ఇబ్బందికర సమస్యలు ఈ సంవత్సరం ఈ రాశి వారిని బాధించే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. పునర్వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు అక్టోబర్, నవంబర్ మాసాలలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. కోరుకున్న కాలేజీలలో సీట్ల గురించి, సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మే, జూన్ నెలలు పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తాయి. తులారాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైన విషయాలలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత విషయాలలో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్వయంకృతాపరాధాలు దొరికే అవకాశాలుంటాయి. వివాహాది శుభకార్య నిర్వహణకు సంబంధించి అపశృతులు చోటు చేసుకునే అవకాశాలుంటాయి. స్వయంకృతాపరాధాలు కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్త్రీలకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు పరిపూర్ణంగా నెరవేరుతాయి. విద్యార్థులు, ముఖ్యంగా మెడికల్, పారామెడికల్, నర్సింగ్ రంగానికి సంబంధించిన విద్యార్థులకు ఏప్రిల్, మే నెలలో స్థిర ఉపాధి అవకాశాలు లభించే సందర్భాలు చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందికర సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్థిర ఉపాధి అవకాశాలు లాభించే సందర్భాలుంటాయి. న్యాయ, చట్టపరమైన విషయాలలో అనుకూలతలు చోటు చేసుకుంటాయి. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకుండా ఈ రాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి నవంబర్, డిసెంబర్ మాసాలలో అనుకూలతలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయం కొంత ఇబ్బందికరంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యక్తిగత రహస్యాలు బహిర్గతమయ్యే సన్నివేశాలు, తద్వారా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు ఏప్రిల్, మే నెలల్లో చోటు చేసుకునే అవకాశాలుంటాయి. ధనుర్రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా, ఉల్లాసంగా జరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన వ్యవహారాదులు
మార్చ్ ఏప్రిల్ మాసాలలో నెరవేరుతాయి. ఈ రాశి వారు గతంలో ఏర్పరచుకున్న ఇబ్బందికర నిర్ణయం నుంచి బయటపడతారు. సంతాన అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన సాఫల్యతల గురించి ఎదురు చూస్తున్న వారికి జూలై ఆగస్టు మాసాలు పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో వీరికి పరిపూర్ణ స్థిర ఉపాధి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి తదుపరి ఎదుర్కొనబోయే వ్రాత మౌఖిక పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తొందరపాటు వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. మకర రాశి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం, తొందరపాటు వ్యాఖ్యలు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వ్యాపార ఆర్థిక విస్తృతికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి మార్చ్ ఏప్రిల్ మాసాలు అనుకూలం. న్యాయ చట్టపరమైన సమస్యల పరిష్కారాల నిమిత్తం నిర్ణయాలు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను ఇస్తాయి. కోరుకున్న అనుకూలమైన తీర్పులు వీరికి లభించే సందర్భాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి ఫిబ్రవరి మార్చి నెలలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాదుల గురించి సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు పాటించడం మంచిది. దీర్ఘకాలికంగా జీర్ణ వ్యవస్థ లోపాలతో బాధపడుతున్న వారు వైద్య సలహాలను పాటించటం అవసరం. కుంభరాశి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన ఆర్థికపరమైన చిక్కు సమస్యలను అధిగమించగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. అంది వచ్చే చిన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు స్థిరపడతాయి. సంతాన అభివృద్ధి నిమిత్తం విపరీత ధన వ్యయం చోటు చేసుకుంటుంది. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఈ రాశి వారు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. ఇతరుల సలహాల మేరకు ప్రవర్తించడం కారణం చేత జూలై ఆగస్టు మాసాలలో కొంత స్థానభ్రంశం జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాదుల గురించి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సంబంధిత విషయాదుల గురించి నవంబర్ డిసెంబర్ మాసాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వయసులో పెద్దవారి అనారోగ్య స్థితి మే జూన్ మాసాల్లో ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందికర సమస్యలను పరిపూర్ణంగా అధిగమించగలుగుతారు. కానీ కుటుంబపరమైన విషయాలలో శ్రద్ధ అవసరం అవుతుంది. వృత్తిపరమైన విషయాదుల గురించి ఎక్కువ సమయం కేటాయించడం కారణం చేత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యుల తీవ్ర సున్నితత్వపు ఆలోచనలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలుంటాయి. మార్చి ఏప్రిల్ మే నెలల్లో వీరు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. విదేశీ పర్యటనకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు సంవత్సర ప్రారంభంలో చోటు చేసుకుంటాయి. నూతన విషయాదుల పట్ల అవగాహన ఏర్పడుతుంది. నూతన విషయాదులలో ప్రవేశిస్తారు. సంతాన సాఫల్యతల గురించి ఎదురు చూస్తున్న వారికి ఫిబ్రవరి మార్చి ప్రాంతాలలో శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ సంవత్సరంలో 12 రాశుల వారి గోచార ఫలితాలు.